ఇవాళ శివరాత్రి. మీకు అవకాశం ఉంటే జాగరణ చేయండి, అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. సినిమాలకు వెళ్ళకండి, జాగరణ. శివనామం స్మరించుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. అయితే ఈ శివరాత్రి పగలు చేసుకునే పండుగ కాదు, ఇది రాత్రి చేసుకునే పండుగ. అంటే ఈ రాత్రి చాలా మంది జాగరణ చేసి రాత్రి సరిగ్గా ఆ లింగోద్భవ కాలంలో 12:30 ఆ టైంలో కొంతమంది అభిషేకాలు చేస్తారు శివుడికి. సరిగ్గా 12:30 టైంలో శివుడికి అభిషేకం చేసి, నేను నీళ్లతోటి కడుగుతున్నాను శివ, ఓ రుద్ర, నా బుద్ధిలో ఉన్న దోషాలు నీ దయతోటి కడుగాను. నేను నీళ్లతోటి కడుగుతున్నాను, నా బుద్ధిలో ఉన్న దోషాలని నీ దయతోటి కడగవయ్యా. నేను నిన్ను కడుగుతున్నాను, నువ్వు కూడా నన్ను కడుగు అని రాత్రి 12:30 కొంతమందికి రుద్రాభిషేకం చేస్తారు. అంటే సరిగ్గా ఆ లింగోద్భవ కాలం, ఈశ్వరుడు ఆకారం లేని ఈశ్వరుడు, రూపము లేని ఈశ్వరుడు ఎప్పుడైతే ఒక లింగ రూపం, లింగం అంటే గుర్తు, ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు అంటే పరిపాలన చేసే అధికారం ఉన్నవాడు, పరిపాలన చేసే అధికారం ఉన్నవాడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు సరిగ్గా ఎప్పుడైతే రాత్రి 12:30 టైంలో ఎప్పుడైతే వాడు లింగ రూపం ధరించాడో అదే టైంలో ఆ లింగానికి అభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు, జపాలు చేస్తారు. చేసి మరుసటి రోజున ఉదయం వరకు ఉండి అంటే జాగరణం చేసి, పగల ఉపవాసం, రాత్రి జాగరణ. ఆ జాగరణ చేసి మళ్ళీ స్నానాలు అయిన తర్వాత ఎవడో 4 భోజనం పెట్టి వాడు భోజనం చేస్తాడు. అది శివభక్తులు కొంతమంది అలా నియమాలు చేస్తూ ఉంటారు.